అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మనం ఇవాళ అయితే తిరుమలకి వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతం సేవా సదన్ 2 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఎలా రిజిస్ట్రేషన్ జరుగుతాయి, ఇక్కడ పార్కింగ్ ఎలా ఉంది, టాయిలెట్స్, వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో. పదండి చూద్దాం ఏమేమి ఉన్నాయో. మనకి ఇక్కడైతే 2 బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్ 1 వచ్చేసి లేడీస్కి, బ్లాక్ 2 వచ్చేసి జెంట్స్కి అనమాట. ఇక్కడే అకామిడేషన్స్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్స్ కూడా ఈ బ్లాక్లోనే జరుగుతాయి మనకి. సో మనకు కనిపించేది సేవా సదన్ 2 అనమాట. వచ్చి మనం రిపోర్టింగ్ చేయాలా. సో కార్ పార్కింగ్ కూడా బాగానే ఉంది. సో ఓన్ వెహికల్స్కి వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ. సో టెంపోలు అవి కూడా ఇక్కడే ఉంటాయి. సో సేవా సదన్ ఎంటర్ అయ్యాక మనకి ఇలాగైతే ఉంటుంది. సో అందరు ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట. సో మనకి ఇది రిసెప్షన్ ఏరియా. మనకి ఇక్కడే రిజిస్ట్రేషన్ అంతా జరిగి మనకి ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు. సో ఇదైతే మనకి రిజిస్ట్రేషన్కి సూచనలు అనమాట, ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలనేవి. సో పొద్దున్న 9 అయింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ సేవకి వస్తూ ఉన్నారు. సో మేమైతే టోకన్లు వేయించుకొని ఇక్కడ కూర్చో ఉన్నాం అనమాట. సో టైం అయితే నైట్ 11:30 అయింది. సో మేమైతే పొద్దున్న 8 గంటలకల్లా సేవా సదన్కి వచ్చినా కానీ మేమైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే మా గ్రూప్లో ఒకరు లేట్గా రావడం జరిగింది. వాళ్ళు 12:30కి వచ్చారు. సో 12:30కి మేము వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని క్యూ లైన్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో మళ్ళీ ఐడి కార్డ్స్ ఇవ్వడానికి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత రమ్మన్నారు, 2 అవర్స్కి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత లాకర్స్ లేవు. సో మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసాం, మళ్ళీ మార్నింగ్ రండి అని చెప్తున్నారు అనమాట. సో మీలో ఎవరైనా ఇట్లా సేవకు వచ్చే పని అయితే మీరు త్వరగా ముందుగానే అందరూ వచ్చేసి 10 కల్లా అందరూ సేవా సదన్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో లీడర్తో అందరి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. అవి జెరాక్స్ కాదు, ఒరిజినల్ ఉండాలా వెరిఫికేషన్ కోసం. సో లాకర్ లేవు కాబట్టి మాకైతే ఇక్కడే స్టేయింగ్ ఉండమని చెప్పారండి. ఇదే హాలు. సో మాకు నెక్స్ట్ రోజు అయితే రిజిస్ట్రేషన్ అయిందండి. పొద్దున్నే 7 గంటలకల్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అందరికీ కోకోనట్ డ్యూటీ అయితే ఇచ్చారు. సో ఇవాళ నైట్ చూడాలా, మళ్ళీ టెంపుల్ డ్యూటీ ఏమైనా వేస్తారేమో అనేది ఇవాళ నైట్ చూడాలా. సో డైలీ టెంపుల్ డ్యూటీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. 9:30కి నోటీస్ బోర్డు లాగా ఉంటుంది, అక్కడ అప్డేట్ చేస్తారు. సో అక్కడ మనం చూసుకొని టెంపుల్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. సో ఇవాళ మాకు కోకోనట్ డ్యూటీ వేసారు. మా గ్రూప్ అంతా కోకోనట్కే వేసారు అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఇవాళ. కోకోనట్ కౌంటర్ అయితే ఆపోజిట్ టు టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇదైతే అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇలా మనకి సాయంత్రం ఊరేగింపు అన్నీ చూడొచ్చు. అలాగే గరుడు సేవ అయితే చేశారండి పక్క రోజు. సహస్ర దీపారాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో అది కూడా బయట ఉంటుంది. సో డైలీ అయితే టెంకాయ కొట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది. సో గరుడు సేవ అయితే చేశారు. నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను కానీ అవ్వలేదు సరిగ్గా. సో గరుడు సేవ అయితే చేశారనమాట ఒకరోజు. సో డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగుండింది అనమాట. సేవా సదన్ వెనకే ఉన్న బాటగంగమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. అలంకరణకు వాడిన పసుపును అయితే ముత్తైదులందరికీ ఇస్తారు. సో ఇప్పుడు మన టెంపుల్ వెనక భాగంలోనూ ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా ఉంటారు. ఈమెను వెంకటేశ్వర స్వామి చెల్లెలని కూడా అంటారు అన్నమాట. పూర్వం పూజారులు అభిషేకానికి జలాలు తీసుకొస్తున్నప్పుడు అమ్మవారి తోడుగా ఉండేది వాళ్ళకి అని చెప్పేవాళ్ళు. సో మాకైతే టెంపుల్ డ్యూటీ చేశారండి. ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం ముందే వచ్చేసి ఇక్కడైతే చెప్పాలి, మాకు ఇవాళ టెంపుల్ డ్యూటీ పడింది, ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి. సో మేమైతే మా పని స్టార్ట్ చేసాము. సో అలాగే మేము ఆల్రెడీ అప్డేట్ చేసేసాము, మేము డ్యూటీ త్వరగా వెళ్తామని చెప్పి. సో నెక్స్ట్ బ్యాచ్ త్వరగా రమ్మని చెప్తారు వాళ్ళు. సో 6:30 కల్లా రిపోర్టింగ్ అవ్వమని అయితే చెప్పారు. సో ఇది వచ్చేసి మనకి రథం వెనకాల ఉండే ప్లేస్లో రిపోర్టింగ్ జరుగుతుంది. అక్కడ మనకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి, ఏ డ్యూటీస్ ఎవరికి అనేది చెప్తారనమాట. సో మాకైతే 10 to 1 డ్యూటీ అయితే ఇచ్చేసారండి. సో 7 o'clockకి రిపోర్టింగ్ రావాలి. అలాగే మొబైల్స్ అయితే ఏం తీసుకురాకూడదు. సో డ్రెస్ కోడింగ్ అయితే పక్కా పాటించాలి. సో లోపల డ్యూటీ చేసిన వాళ్ళకి మధ్యలో అయితే దర్శనాన్ని అయితే కల్పిస్తారు. సో మనమైతే తనివి తీరా చూసుకోవచ్చు. సో మాది ఏకాంతం వరకు వేశారు కాబట్టి మాకు దేవునికి నైవేద్యం పెట్టింది లాస్ట్లో అయితే మనం తీసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో 3:30కే మళ్ళీ సుప్రభాతం అయితే స్టార్ట్ చేసేసారు. సో 3 hours కూడా స్వామివారికి రెస్ట్ ఇస్తున్నట్లేదు. సో ఇవాళకి ఇంతటితో మనం ఈ వీడియోని అయితే ఏం చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.